ఈ వీడియోలో మనం 8th క్లాస్ హిందీకి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్లన్నీ రాద్దాము. 8th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్లో మొత్తము 12 లెసన్స్ ఉన్నాయి. ప్రతి లెసన్లోనూ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు. ప్రాజెక్ట్ వర్క్ని హిందీలో పరియోజన కార్య అని అంటారు. మనం ప్రాజెక్ట్ వర్క్ రాసేటప్పుడు మొదట కొంత ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, ఆ ఫార్మేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, పరియోజన కార్య అంటే ప్రాజెక్ట్ వర్క్ అని అర్థం. ఈ విధంగా రాసి తర్వాత సైడ్ హెడ్డింగ్ చూడండి, ఛాత్రికా నామ్ అంటే స్టూడెంట్ నేమ్ రాయాలి. ఇక్కడ డాష్ ఇచ్చాం కదా, ఇక్కడ స్టూడెంట్ నేమ్ రాయాలి. నెక్స్ట్ కక్ష, మీరు 8th క్లాస్ కాబట్టి ఇక్కడ ఆఠవి అని రాస్తాము. తర్వాత విషయ్ అంటే సబ్జెక్ట్, మనం ఏ సబ్జెక్ట్లో ప్రాజెక్ట్ చేస్తున్నాము, హిందీ సబ్జెక్ట్ కాబట్టి హిందీ అని రాయాలి. తర్వాత పాఠ్కా నామ్, మనం ఏ లెసన్కి సంబంధించి ప్రాజెక్ట్ వేస్తున్నామో ఆ పాఠం పేరు ఇక్కడ రాయాలి. తర్వాత ప్రశ్న అంటే ఆ లెసన్లో ప్రాజెక్ట్ వర్క్ కింద ఏ క్వశ్చన్ ఇచ్చారు, అంటే ఏం అడిగారు, మనల్ని ఏం ప్రాజెక్ట్ చేయమని అడిగారో ఆ క్వశ్చన్ని టెక్స్ట్ బుక్లో చూసి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సంసాధన్ అంటే మనం ఆ ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి ఏమేమి ఉపయోగించాము అవన్నీ కూడా ఇక్కడ రాస్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్కి కొన్ని రాసాము, పెన్సిల్, కలర్ పెన్స్, క్రేయాన్స్, ఇంటర్నెట్. ఈ విధంగా ముందు మనం ప్రైమరీ ఇన్ఫర్మేషన్ రాయాల్సి ఉంటుంది.